హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి బయట బండి మీద దొరికే ఇడ్లీ పునుగుల రెసిపీ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా పునుగుల కోసం 1 కప్ ఇడ్లీ బ్యాటర్ని తీసుకోండి. ఇది కొంచెం పులిసింది అయితే పునుగులు బాగా వస్తాయి. ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది చిక్కగా ఉండాలి. పల్చగా ఉంటే మైదా ఎక్కువ కలుస్తుంది కాబట్టి పునుగులు అంత టేస్టీగా రావని గుర్తుపెట్టుకోండి. ఈ 1 కప్ ఇడ్లీ పిండికి 3 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్ ఆనియన్స్, 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు మరియు కొత్తిమీరని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పిండిని గట్టిగా కలిపితే పునుగులు అనేవి పొంగకుండా వస్తాయి. అలాగే లూజ్ అయితే ఆయిల్ బాగా పీల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ పిండి పునుగులు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పునుగులను ఒక్కొక్కటి వేయండి. కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. చూసారా, పునుగులు ఈ కలర్ వస్తే సరిపోతుంది. బాగా వేగినట్టే. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా ఈజీగా 10 నిమిషాల్లో పునుగులు వేసి పెట్టచ్చు. బయట మనం బండి మీద తెచ్చుకొని తినే పునుగుల టేస్ట్ పక్కా వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలు, ఇప్పుడే పునుగులు వేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పునుగులు తింటూ ఎంజాయ్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.